కథల లోకానికి స్వాగతం. నేను మీ సుష్మా. ఇవాల్టి మన కథ గొప్ప నిర్ణయం. సిరివాడలో శ్రీనాథుడనే ఒక యువకుడు ఉండేవాడు. ఒకనాడు ఆ ఊరొచ్చిన ఒక బైరాగి అతడి చేయి చూసి, అదృష్టం నిన్ను వెతుక్కుని వస్తుంది అని చెప్పడంతో ఆ క్షణం నుంచి పనీపాటుకు పోకుండా తనకు పట్టబోయే అదృష్టం గురించి కలలు కనసాగాడు శ్రీనాథుడు. అలా ఒకనాటి మధ్యాహ్నం వేళ అతడు గ్రామం పొలిమేరులోని రావి చెట్టు కింద కూర్చుని ఉండగా ఒక యువకుడు వచ్చి, 5 ఏళ్ల పాటు నేను చెప్పిన ఇంట నా తరపున పనులు చేయడానికి సమ్మతించావంటే తరతరాలకు తరగని నిధి నీ వశమవుతుంది అన్నాడు. శ్రీనాథుడు అతడి కేసి ఆశ్చర్యంగా చూశాడు. ఆ వ్యక్తి తనను గురించి ఇలా చెప్పాడు. రామాపురానికి చెందిన ఆ యువకుడి పేరు అనంతుడు. అతడు ఒక యువతిని ఇష్టపడి పెళ్లి చేసుకుందామని ఆమె తండ్రిని అడిగితే ఆయన 1000 వరహాలు కన్యాశుల్కం అడిగాడు. అంత డబ్బు తన వద్ద లేక అనంతుడు ఆ ఊళ్ళో చాలా మందిని అప్పడిగాడు. పేదవాడైన అతడికి ఎక్కడా చిల్లిగవ్వ అప్పు పుట్టలేదు. ఆఖరికి శంకరుడనేవాడు తన ఇంట 5 ఏళ్లు పనిచేస్తే అప్పిస్తానన్నాడు. అనంతుడు ఆ ఇంట్లో పనికి కుదిరిన కొన్నేళ్లకే ఏదో వింత జబ్బు చేసి అతడి ముఖం వికారంగా తయారైంది. పెళ్లాడదామనుకున్న యువతి అతన్ని ఏవగించుకుని మరొకడిని పెళ్లి చేసుకుంది. దాంతో అనంతుడికి జీవితం మీద విరక్తి పుట్టి దేశాటనకు బయలుదేరాడు. పని మానేసి పోతానన్న అనంతుడితో శంకరుడు, అప్పడిగావు, ఇస్తానన్నాను. డబ్బు తీసుకోకపోవటం నీ ఇష్టం. అయితే అన్నమాట ప్రకారం నా ఇంట్లో పని చెయ్యి, లేకపోతే మాట తప్పిన పాపం వెంటాడి జీవితంలో ఏం చేసినా నీకు అచ్చిరాదు అని బెదిరించాడు. తిరిగి వచ్చినప్పుడు ఎలాగైనా మాట నిలుపుకుంటాను అని చెప్పి అనంతుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు కొన్నాళ్లకు బృహదారణ్యం చేరుకుని తపోసంపన్నుడైన ప్రకాశంకి పరిచర్యలు చేస్తూ గడిపి సమయం చూసి తన పరిస్థితిని వివరించి తనకు సన్యాసం ఇప్పించమని వేడుకున్నాడు. నీ విరక్తి తాత్కాలికం. సన్యాసించటం అంత తేలిక కాదు. ప్రస్తుతానికి ఘనమంత్రం ఉపదేశిస్తాను. దాన్ని జపిస్తూ తపస్సు చేశావంటే నీకొక రహస్య నిధి గోచరిస్తుంది. దాన్ని 1 ఏడాది పాటు సంరక్షిస్తూ నీ తపోదీక్ష కొనసాగించావంటే నీకు కలిగే అద్భుత శక్తులను ఉపయోగించి నీకు కావలసినవి పొందవచ్చు. అప్పటికీ వ్యక్తిభావం పోలేదంటే సన్యాసం స్వీకరించవచ్చు. అయితే 1 ఏడాదిలోగా తొందరపడి నీ శక్తులను ఉపయోగించావో అనర్థం తప్పదు అని చెప్పి ప్రకాశం అతనికి ఘనమంత్రం ఉపదేశించాడు. అనంతుడు ఆశ్రమం నిర్మించుకుని ఘనమంత్రం చెప్పిస్తూ తపస్సు ప్రారంభించాడు. కొన్నాళ్లకు అతనికి దగ్గరలోని మర్రి చెట్టు తొర్రలో నిక్షిప్తమైన గొప్ప నిధి ఒకటి గోచరించింది. సరిగ్గా ఆ సమయంలోనే చంద్ర అనే యువతి అక్కడికి వచ్చింది. చంద్ర పేద కుటుంబంలో పుట్టింది. భోగభాగ్యాలపై మోజుపడే ఆమెను సునందుడనే పేదవాడు ఇష్టపడి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. అందుకు ఆమె తండ్రి సరేననడంతో చంద్ర ఇల్లొదిలి పారిపోయి అనుకోకుండా అనంతుడి ఆశ్రమం సమీపించింది. ఆమె కథ విన్న అనంతుడు ఆమెకు నిధి గురించి చెప్పి 1 ఏడాది పాటు నిధిని కాపలా కాస్తూ నాకు సపర్యలు చేస్తే ఆ నిధి నీదే. నా తపోదీక్ష పూర్తి కాగానే ఆ నిధి తీసుకుని నీకు ఇష్టమైన వాణ్ణి పెళ్లాడవచ్చు అన్నాడు. చంద్ర సరేనని అక్కడే ఉండిపోయింది. ఒకనాడు అనంతుడు స్నానం కోసం సెలయేటికి వెళ్లిన సమయంలో ఆమెను వెతుక్కుంటూ సునందుడు అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న చంద్ర అతడికి జరిగింది చెప్పి, నిధి కోసం చంపేయి, నిధిని తీసుకుని ఊరెళ్ళి హాయిగా జీవిద్దాం అన్నది. అప్పటికి స్నానం ముగించుకుని తిరిగి వచ్చిన అనంతుడు ఆమె మాటలు విని కోపం పట్టలేక, నిధినిచ్చానన్న నువ్వు బ్రహ్మరాక్షసివైపో అని శపించాడు. ఊహించని ఈ శాపానికి నోట మాట రాక నిశ్చేష్టురాలు అయింది చంద్ర. అంతలో ప్రకాశం అక్కడికి వచ్చి అనంతుడితో, నియమం తప్పి 1 ఏడాదిలోగా తపోశక్తిని ఉపయోగించి కష్టపడి సాధించిన శక్తులన్నిటినీ తొందరపడి పోగొట్టుకున్నావు. చంద్ర శాప విమోచనం అయ్యాకనే ఆ శక్తులు నీకు తిరిగి వస్తాయి. కానీ ఆమెకు శాప విమోచనం కలిగించడం నీ వల్ల కాదు అన్నాడు. చంద్ర ప్రవర్తనతో మళ్లీ నాకు జీవితంపై విరక్తి కలుగుతున్నది. సన్యాసం ఇప్పించండి అన్నాడు అనంతుడు దీనంగా. నువ్వు శంకరుడికి మాట ఇచ్చి రుణపడ్డావు. ఆ రుణం తీరేదాకా సన్యాసించే అర్హత నీకు లేదు అన్నాడు ప్రకాశం. అదెలాగో చెబితే చేస్తాను అన్నాడు అనంతుడు. ధనాశతో కృతజ్ఞతను మరిచిన చంద్రకి
కృతజ్ఞతతో ధనాసను వీడిన వాడి వల్లే శాప విముక్తి లభిస్తుంది. సిరివాడలోని శ్రీనాథుడు అలాంటివాడు కాగలడని నాకు తోస్తున్నది. ప్రయత్నించి చూడు అంటూ అతడికి శ్రీనాథుడి వివరాలు చెప్పి ప్రకాశం వెళ్ళిపోయాడు. శ్రీనాథుడిని వెతుక్కుంటూ అనంతుడు సిరివాడ చేరాడు. ఇంతవరకు అనంతుడి గురించి విన్న శ్రీనాథుడు నిధి మీద ఆశ కొద్దీ ఎవరి ఇంట పనిచేయాలి అని అడిగాడు. రామాపురం శంకరుడి ఇంట్లో పనిపూర్తి చేసుకుని బృహదారణ్యానికి రా అని చెప్పి అనంతుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. శ్రీనాథుడు రామాపురం వెళ్ళి అనంతుడు పంపగా వచ్చానని చెప్పి శంకరుడి ఇంట పనిలో చేరాడు. శంకరుడి భార్య అడ్డమైన పనులు పురమాయించసాగింది. శ్రీనాథుడు తనది కాబోయే నిధి మీద ఆశతో ఓర్పుగా పనులన్నీ చేయసాగాడు. ఒకనాడు శంకరుడి భార్య, నువ్వు చేసే వంట నోట్లో పెట్టలేకపోతున్నాం. ఈ ఊళ్ళో భానుమతి అనే పనిపిల్ల చక్కగా వంట చేస్తుంది. దానికి మహాగర్వం. మా ఇంట్లో పని చేయమంటే చేయనన్నది. దాన్ని మా ఇంట్లో పనికి కుదిర్చావా సరే సరి, లేదా నిన్ను పనికి పెట్టుకోలేనని వెళ్ళి అనంతుడికి చెప్పు అన్నది శ్రీనాథుడితో. శ్రీనాథుడు భానుమతిని కలుసుకుని తన పరిస్థితి వివరించాడు. ఆమె నవ్వి, ఎప్పుడో అదృష్టం వస్తుందని ఇప్పుడే దురదృష్టం కొని తెచ్చుకున్నా నీ మీద జాలి పడగలను గాని నీకు సాయపడలేను అన్నది. నేను 5 ఏళ్లు పనిచేస్తే గొప్ప నిధి నా సొంతమవుతుంది. గొప్పవాణ్ణయ్యాక నీ రుణం తీర్చుకుంటాను. నా మాట కాదనకు అని అనంతుడు ప్రాధేయపడ్డాడు. భానుమతి మెత్తబడి, రుణం గురించి మాట్లాడకు. నా కోసం కష్టపడటం నాకలవాటే. ఇప్పుడు నీకోసం కష్టపడతాను అని శంకరుడింట్లో వంట పనికి చేరింది. 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. శ్రీనాథుడు బృహదారణ్యం వెళ్ళి అనంతుడిని కలుసుకుని, నీకు ఇచ్చిన మాట ప్రకారం శంకరుడి ఇంట్లో 5 ఏళ్లు పనిచేశాను. అతడికి నీ రుణం తీరిపోయిందనుకుంటాను. అయితే నాకిప్పుడు నిధి వద్దు. నీకిష్టమైన వారికి ఇచ్చుకో. నా కోసం నాతో పాటు కష్టపడ్డ భానుమతిని పెళ్లాడాలనిపిస్తోంది. అయితే చంద్రశాప విమోచనం కోసం కృతజ్ఞతకు కట్టుబడాలని నియమం ఉంది గనుక నువ్వు చెప్పినట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. అతడిలా అంటుండగానే చంద్రకి శాప విమోచనం అయింది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రకాశం శ్రీనాథుడి మాటలకు పరమానందం చెంది అతడి శిరస్సును తాకి దీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అదృష్టం కోసమే కాచుకుని ఆ తరువాత 5 ఏళ్లు కష్టపడ్డ శ్రీనాథుడు అందుకోబోయే క్షణాలలో నిధిని ఎందుకు వద్దన్నాడు? ఎవరి ప్రమేయం లేకుండా చంద్రకి ఎలా శాప విమోచనమైంది? శ్రీనాథుణ్ణి ప్రకాశం ఆనందంతో ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, 5 ఏళ్లు కాయకష్టంతో శ్రమజీవనంలోని మాధుర్యం తెలిసి రావటంతో శ్రీనాథుడికి అదృష్టం పట్ల ఆసక్తి, నిధి పట్ల వ్యామోహం అడుగంటిపోయాయి. ప్రతిఫలం ఆశించి చేసే సాయం వ్యాపారం అనిపించుకుంటుందే తప్ప సాయం అనిపించుకోదు. ప్రతిఫలపేక్ష లేకుండా మానవత్వంతో ఆత్మీయతాభావంతో భానుమతి శ్రీనాథుడికి సాయపడింది. ఆమె అతడి డబ్బును ఆశించలేదు. ఆమె సహచర్యం వల్లనే శ్రీనాథుడు ధనాశను కూడా జయించగలిగాడు. అలాంటి వ్యక్తిని పెళ్లాడాలన్న నిర్ణయంతో శ్రీనాథుడు అక్కడికి రావడం వల్లే చంద్రకి శాప విమోచనమైంది. వ్యాపారమయమైపోతున్న మానవ సంబంధాలలో అరుదుగా కనిపించే విశిష్ట వితరణ ఇది. అలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రకాశం అతన్ని ఆనందంతో దీవించాడు అన్నాడు. కథ సమాప్తం. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.